హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వడ్ల నుంచి బియ్యం ఏ విధంగా పడతారో చూపిస్తాను. ఇప్పుడు మేము కరెంట్ రైస్ మిల్లో ఉన్నామన్నమాట. వడ్లని తీసుకొచ్చాము. ఈరోజు జూలై 25th. రెండుగా రైస్ మిల్కి వచ్చాము. రైస్ మిల్ లోపల ఈ విధంగా ఉంది. అవి మనే అనమాట. అది పట్టేయాలి ఇప్పుడు. చూడొచ్చు, అది 40 బ్యాగ్స్ మొత్తం. धुला आता धुला ఇది బొడ్లన్నీ ఇక్కడ దీనిలో పోస్తున్నారు. కొంచెం అది వ్యాక్యూమ్ ద్వారా తీసుకుంటుంది అనుకుంటా. నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు ఇవి ఏమైతే ఇది ఇక్కడ నుంచి ఎక్కడ పోతాయి నీ బియ్యం ఒంట్లో? దానికి పోతాయా? దీని నుంచా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా వస్తాయి? అటు నుంచి ఎట్టిపోతాయి? దానిలోకించి ఇక్కడ ఒడ్లు ఇక్కడ నుంచి వ్యాక్యూమ్ ద్వారా దీనిలోకి వస్తాయి. దీనిలో నుంచి ఒడ్డు ఈ డిస్టోనర్లకు వస్తాయి. దీనిలోకి వెళ్ళి డిస్టోనర్లకు వస్తాయి. దీనిలోకి వస్తాయి. ఈ మాయనా? మీరే ఇక దీంట్లోకి వెళ్ళి ఉష్ణ మొత్తం స్టోన్ మొత్తం క్లీన్ అయినాక రాయిపోతుంది దీనిలోకి. రాయా? క్లీన్ అయినాక దీంట్లోకి వస్తాయి. అక్కడ స్టోన్ క్లీనింగ్ రాలేమని ఉంటే రాళ్ళు క్లీనింగ్ అయ్యి వడ్లు అనేది ఇక్కడ క్లీన్ అయ్యి వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, వడ్లు ఈ విధంగా ఉన్నాయో. ఇక్కడ రాయి అనేది ఏమి ఉండకుండా మొత్తం క్లీనింగ్ అవుతాయి. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ బ్రౌన్ రైసా? ఇది బ్రౌన్ రైసా? అక్కడ రాళ్ళు ఫిల్టర్ అవుతాయి. రాళ్ళు ఫిల్టర్ అయినాక ఇక్కడ అవుటర్ లేయర్ సెల్ తీసేస్తారు. తీసేసి ఇట్లా బ్రౌన్ రైస్ లాగా వస్తాయి మనకి. బొడ్లు అక్కడ కింద అట్లా పోస్తారు అనమాట. బొడ్లు అక్కడ కింద పోస్తాయి. ఇది వ్యాక్యూమ్ ద్వారా ఇవి దీనిలోకి వస్తాయి. దీనిలోకి వచ్చి ఇక్కడ మనకి బొడ్లు అనేది ఇక్కడ పడతాయి. చూడొచ్చు, వ్యాక్యూమ్ ద్వారా తీసుకుంటుంది అనమాట. దీనిలో నుంచి కింద చాంబర్లో పోతుంది. చాంబర్లో పోయి ఇక్కడ మనకి పైన నుంచి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దీనిలో రాళ్ళు గిల్లు ఏం లేకుండా, రాళ్ళ గిట్ల ఏం లేకుండా మొత్తం క్లీన్ చేస్తుంది. ఈ పొజిషన్ దీని నుంచి కిందికి పోతుంది. కిందికి పోయినాక అవుటర్ షెల్ ఒకటి తీసేస్తుంది అనమాట. అవుటర్ షెల్ అంతా తీసేసి ఇది బ్రౌన్ రైస్ అనమాట. ఇది చూడొచ్చు, బ్రౌన్ రైస్. ఇది ఈ విధంగా వడ్లు అనేది పడతారనమాట. ఇది చూడొచ్చు, బ్రౌన్ రైస్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఒక స్టేజ్. ఇది అయిపోయాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాయి అనమాట. నూకలు ఎక్కువైతున్నాయి. ఇవి పాలిష్ అయిన బియ్యం అనమాట. ఇవి పాలిష్ అయిన రైస్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నూకలు కూడా ఉన్నాయి చూడండి. ఇవి నూకలు అనేవి సపరేట్ అయిపోతాయి. మళ్ళీ
ఇవి రైస్లో మనకి నూకలు కూడా ఉన్నాయి. ఇవి నూకలు మళ్ళా దీని నుంచి దీనిలోకి వస్తాయి అనమాట. దీనిలోకి వచ్చాక మనకి నూకలు ఇంకా రైస్ అనేది సపరేట్ అవుతాయి అనమాట. ఇది ఆన్ చేస్తారు ఇప్పుడు. ఇవి బియ్యం అనమాట. బియ్యము ఇంకా నూకలు కలిసి ఉన్నాయి అనమాట. బ్రోకెన్ రైస్ అంటారు కదా, అది ఉన్నాయి అనమాట. ఇప్పుడు దీని నుంచి ఇది ఇక్కడ ఆన్ చేస్తారు. దీనిలో పడుతున్నాయి కదా ఈ రైస్ అన్ని దీనిలోకి వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ వస్తున్నాయి చూడొచ్చు. ఈ రైస్ అంతా మళ్ళీ ఇక్కడ నూకలు కూడా ఉన్నాయి. నూకలు సపరేట్ అవుతాయి. నూకలు సపరేట్ అవుతాయా? నూకలు సపరేట్ అవుతాయి. దీని నుంచి పోయి కింద సపరేట్ అవుతాయా? ఇక్కడ సపరేట్ అవుతుంది. దీనిలో ఈ మిషన్ ఏమంటారు? ఈ మిషన్ చిప్పర్. ఇక్కడ చూడొచ్చు మనకి రైస్ అంతా ఇక్కడ పోతుంది కింద. దానిలో మనకి నూకలు రైస్ సపరేట్ అవుతాయి. ఇదేంటిదే? చాలా తౌడంటారా ఇదేనా? ఏముండదా ఇది? ఉంటుందా? రాళ్ళు ఇవి రాళ్ళని ఇక్కడ ఇవి వడ్లైనా? ఇవి రాళ్ళు ఉంటాయి కదా బిడ్డ, ఒకటి వస్తాయి. ఇక్కడ రాళ్ళు సపరేట్ అవుతాయి. వైట్నర్ అంటే ఏమైతే ఇక్కడ రాళ్ళు తీసినాక ఇట్లా ఉన్నాయి. 1, 2 థర్డ్ స్టేజ్ ఇది. ఇప్పుడు 4th స్టేజ్ ఇది. వచ్చే రైస్ అక్కడ ఇది బ్రౌన్ రైసా? బ్రౌన్ రైస్ కన్నా ముందా ఇది? ఇది బ్రౌన్ రైస్. ఇక్కడ మనకు బియ్యం అవుతాయా? ఇది మనకి వైట్ రైస్. ఇవి నూకలు ఉంటాయా? నూకలు ఉండవు అది. అయితే ఇక్కడ అక్కడైతే ఇక్కడ నూకలు ఉన్నాయి కదా. ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఇక్కడ నూకలు బియ్యం సపరేట్ అవుతాయి. ఇవేంటి? ఇవి బియ్యము. ఇక్కడ చూడొచ్చు నూకలు బియ్యము సపరేట్. ఇవి బియ్యము, ఇటు నూకలు సపరేట్ అవుతుంది. దేనికి నూకలు ఏవి బియ్యం ఏదన్నా? ఇవి బియ్యమా? 2 నూకలు 2 బియ్యమా? ఇవి 2 బియ్యము, అది నూకలు. ఇవి 2 బియ్యము, అవి ఇక్కడ నూకలు వస్తాయి మనకి. ఏం పేరు నీ పేరు? బాబు. ఇక్కడ మనం అవి రైసా బియ్యమానే? బియ్యమా నూకలు? అవి ఇవి నూకలు, అక్కడ బియ్యం మనకి. అక్కడ బియ్యం వస్తాయి, ఇక్కడ నూకలు వస్తాయి అనమాట. ఈ ఫస్ట్ 2 రైస్ అనమాట, లాస్ట్ ఈ నూకలు. ఈ రైస్ వచ్చేసి మనకి ఇట్లా అని ఇక్కడ పడుతున్నాం చూడండి. ఇక్కడ రైస్ అనమాట. ఇక్కడ రైస్, ఇక్కడ వచ్చేసి నూకలు వస్తాయి అనమాట.
నూకలు అంతా ఇక్కడ వస్తాయి. ఇవి నూకలు అనమాట. ఇక్కడ చూడొచ్చు బ్రోకెన్ రైస్ అంటారు కదా, ఇదన్నమాట. సో మనకి వడ్లు బియ్యంలా కావాలంటే ఇవన్నీ ప్రాసెస్ అనమాట. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఫస్ట్ అక్కడ వడ్లన్నీ అక్కడ పోస్తారనమాట. వడ్లు అనేది ఇక్కడ పోస్తారు. ఇక్కడ నుంచి వ్యాక్యూమ్ ద్వారా ఈ మిషన్లోకి వెళ్తుంది. ఈ మిషన్లో వెళ్ళినాక దీనిలో చెత్త గిత్త ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత మనకి సెకండ్ మిషన్లో మనకి రాళ్ళు గిల్ల ఏమంటే రాళ్ళు తీసేస్తాయి. థర్డ్ మిషన్లో మనకి బ్రౌన్ రైస్ వస్తాయి థర్డ్ మిషన్లో. ఫోర్త్ మిషన్లో మనకి రైస్ అనేది అవుటర్ షెల్ తీసేస్తారనమాట. తీసేసినాక అక్కడ ఫోర్త్లో మనకి అవుటర్ షెల్ అంతా తీసేస్తారనమాట. కొంచెం బ్రౌనిష్ రైస్ వస్తాయి అనమాట. ఈ థర్డ్ మిషన్లో బ్రౌన్ రైస్ ప్లస్ ఇంకా కొన్ని తీయని ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి అనమాట. ఈ ఫోర్త్ మిషన్లో మనకి బ్రౌన్ రైస్ వస్తాయి. ఫిఫ్త్ మిషన్లో మనకి రైస్ బ్రోకెన్ రైస్ వస్తాయి అనమాట. ఫిఫ్త్ మిషన్లో. సిక్స్త్ మిషన్లో వచ్చేసి మనకి ప్యూర్ వైట్ రైస్ వస్తాయి అనమాట. ఆ సిక్స్త్ మిషన్ తర్వాత సెవెంత్ మిషన్ మనకి జల్లెడ పట్టి రైస్ సపరేట్ అవుతాయి, బ్రోకెన్ రైస్ సపరేట్ అవుతాయి. చూడొచ్చు చాలా వేడిగా ఉన్నాయి. లాస్ట్ మిషన్లో మనకి వైట్ రైస్ బ్రోకెన్ రైస్ వచ్చి సపరేట్ అవుతాయి. ఫస్ట్ 2 వైట్ రైస్, లాస్ట్ బ్రోకెన్ రైస్. ఈ వైట్ రైస్ అంతా మనకి పాలిష్ పెట్టినాయి ఇక్కడికి వచ్చేస్తాయి. అక్కడ బ్రోకెన్ రైస్ అనమాట. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. చూడొచ్చు టోటల్ 1 2 3 4 5 6 7 మొత్తం 7 ప్రాసెస్కి వెళ్ళేసి మనకి రైస్ సపరేట్ అవుతాయి. రైస్ బ్రోకెన్ రైస్ సపరేట్ అవుతాయి అనమాట. మేము ఈ రైస్లో వేపాకు వేస్తున్నాం అనమాట. వేపాకు వేస్తున్నాము. మామూలుగా కెమికల్ కూడా వేస్తారు పురుగు పట్టకుండా, కానీ మేము యాపాకు వేస్తున్నాము. ఇక్కడ ఇవాళ లేబర్ లేరు కాబట్టి కొంచెం మేము కూడా హెల్పింగ్ అడిస్తున్నాం. అక్కడ వచ్చి కళ్యాణ్ ఒక బ్యాగ్ మనం బ్రౌన్ రైస్ కూడా పడుతున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇదంతా బ్రౌన్ రైస్ అనమాట. ఫోర్త్ మిషన్లో మనకు బ్రౌన్ రైస్ వస్తుంది. ఇది బ్రౌన్ రైస్ అనమాట. ఒక బ్యాగ్ బ్రౌన్ రైస్ పట్టిస్తున్నాము. అది బ్రౌన్ రైస్ అనమాట. ఫోర్త్ మిషన్లో బ్రౌన్ రైస్ వస్తాయి మనకి. ఇలా వైట్ రైస్ ఎట్లా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా? ఇది వైట్ రైస్, అది బ్రౌన్ రైస్ చూపించాను కదా తేడా. ఇప్పుడు 25 kgs బ్యాగ్ నింపుతున్నాం అనమాట. ఇంత ముందు వరకు 50 kgs బ్యాగ్ నింపాము. ఇవన్నీ 50 kgs. ఇప్పుడు మళ్ళా 25 kgs బ్యాగ్ నింపుతున్నాము. చూడొచ్చు ఇక్కడ. థర్డ్ రూమ్ లో పోయి ఇక్కడ ఇవేంటి అవి ఇక్కడ అంటే పరం అంటే ఇగో ఇక్కడ మనకి తౌడు అనమాట. ఇది అంతా ఇది ఆవులకు కూడా పెడతారు కదా తౌడు? ఆవులకు పెడతారు కదా ఈ తౌడు అనమాట. ఆవులకు పెడితే మనకి మిల్కింగ్ ఎక్కువ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. అన్ని 25 kgs బ్యాగ్స్ అనమాట. ఇవి వచ్చేసి 50 kgs బ్యాగ్స్. చూడొచ్చు వడ్లన్నీ వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. ఇక మిగతా ప్రాసెస్ అంతా అవుతాయి అనమాట. మొత్తం 6 stage ప్రాసెస్ ఇది మొత్తం.
జోకుతున్నాము, బియ్యం అని జోకుతున్నాము. 50 kgs బ్యాగ్ లాగా చేస్తున్నాము ఒకటి. చూడొచ్చు. ఈచ్ బ్యాగ్ 50 kgs వేస్తున్నాము. రైస్ బ్యాగ్స్ అన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాం. రైస్ అయిపోయినాయి వచ్చినాయి. చూద్దాం. రైస్ అయిపోయినాయి వచ్చినాయి. ఈ ట్యాంక్ అయిపోయింది. ఈ ట్యాంక్ ఒకటి ఉంది, చూడొచ్చు. ఒకటైతే అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ 2 బియ్యం, లాస్ట్ నూకలు అనమాట. అది చూడొచ్చు. ఈ 25 kgs బ్యాగ్స్ అన్నీ స్టిచ్చింగ్ చేపిస్తున్నాము. బాబాయ్ చూడు. ఒకటి చాలు తీరా, 2 ఎందుకు? ఒక బ్యాగ్ పైన పెట్టే, ఒక బ్యాగు. లేపు. బ్యాగ్స్ అన్ని లోడింగ్ అయిపోయినాయి. ఒక 15.3 क्विंटल्स అనమాట, इंक्लूडिंग ब्राउन राइस. अच्छा होता है वेट. क्या नाम बोले? अभिषेक कुमार.